రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా మీకు? ఆవేశంలో ఎలా పడితే అలా మాట్లాడేస్తారా? మాట జారద్దు చెప్తున్నా. మాట జారడం కాదు, నిజమే చెప్తున్నా. నీకు మెట్టినింటి మీద గౌరవం లేదు, పుట్టింటి కోసం పరిగెడుతున్నావు. ఇదిగోండి, మీరు మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడుతున్నారు. అదేంటో బయటికి కక్కండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. అంతే తప్ప ఇలా మాత్రం మాట్లాడకండి. నాకు అస్సలు నచ్చడం లేదు. నేను మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడడం లేదు, మనసులో ఉన్న మాటే బయటికి కక్కుతున్నాను. మా అమ్మకి బాలేదు, ఇంటి పట్టునే ఉండి చూసుకో అన్నప్పుడు చూసుకోకుండా వేరే పనులు పెట్టుకుని పరిగెట్టడం అస్సలు నచ్చలేదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండు. నా మాట మేరడానికి వీల్లేదని చెప్తున్నా. మీరు ఆఫీస్లో ఉద్యోగులందరినీ మీ ఆజ్ఞలతోటి మీ కనుసనల్లో పెట్టుకొని పని చేయించుకోవాలని చూస్తారు. ఆఫీస్లో బాస్గా అది కరెక్టేమో కానీ ఇంట్లో అదే బాసిజంని భర్తగా భార్య మీద చూపించడం కరెక్ట్ కాదు. ఆఫీస్ వేరు, కాపురం వేరు. నువ్వు నాకు లెక్చర్లు ఇవ్వకు. నాకు తెలుసు బాస్గా ఎలా ఉండాలో, భర్తగా ఎలా ఉండాలో. ఆఫీస్ని కాపురాన్ని రెండుగా ఒకటి చేసి నువ్వు తెలివితేటలతోటి మాట్లాడుకో. నువ్విప్పుడు వెళ్ళడానికి వీల్లేదని చెప్తున్నాను, అంతే. ఎందుకలా కోప్పడుతున్నావు? వెళ్ళకూడదని చెప్తున్నాను కదా. వెళ్తే తిరిగి రాకు. మీరు చాలా చీప్ గా మాట్లాడుతున్నారు. ఏంటి చీప్ గా మాట్లాడుతున్నానా? అవును, నా మనసులో మీ స్థాయి స్థానం వేరు. దయచేసి ఆ స్థాయి స్థానం దిగజారిపోయేటట్టు మాట్లాడకండి. నాకు అది అస్సలు నచ్చలేదు. నేను చెప్పేది నీకు అనుకూలంగా లేకపోతే ఇలాగే మాట్లాడతావులే. నువ్విప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. నేను వెళ్తాను. వెళ్ళకూడదని చెప్తున్నానుగా. చూడండి, మీరు నన్ను వెళ్ళొద్దు అనడం మానేయండి. అక్కడ నాకు పనుందని చెప్తున్నాను. ఎంత ముఖ్యమైన పని కాకపోతే వెళ్తానన్నానో అర్థం చేసుకోండి. నేను చెప్పాక కూడా నువ్వు వెళ్తానంటే వెళ్ళు, మళ్ళీ తిరిగి రాకు. తిరిగి రాకు అని చెప్పడానికి మీకేం రైట్స్ ఉన్నాయి? నేనేం మీకు చెప్పకుండా వెళ్ళట్లేదే. ఎందుకు ఇలా టిపికల్ హస్బెండ్ లాగా బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు, వెళ్ళమంటే వెళ్ళాలా? నేనేం బలాదూర్లు తిరగడానికో షికార్లు చేయడానికో వెళ్ళడం లేదు. మా ఇంట్లో పనుందని చెప్తున్నాను. వెళ్ళి పని చూసుకొని వస్తాను. వెళ్తే రాకూడదని చెప్తున్నానుగా. అది చెప్పడానికి మీకు రైట్స్ లేవని కూడా చెప్పాను. ఇది మీ ఇల్లు మాత్రమే కాదు, నా ఇల్లు కూడా. ఇది మన ఇల్లు. మీకు ఇక్కడ ఎన్ని హక్కులు అధికారాలు ఉన్నాయో నాకు కూడా అన్నీ ఉన్నాయి. నేను ఈ ఇంటి కోడల్ని, మీ భార్యని. మీరు మర్చిపోయినట్టున్నారు. ఇదిగోండి, ఇది నా మెళ్ళ ఉన్న తాళి. మీరు కట్టిందే, గుర్తుందా? ఈ విషయం వెంటనే దేవకికి చెప్పాలి. గుర్తుండే ఉంటుందిలే. తాళి కట్టానని, మీరు చెప్పినట్టు పడుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను తప్పు చేస్తే పడుంటాను గాని నేను తప్పనిసరి పరిస్థితుల్లో మా ఇంటికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్తున్నాను, పని చూసుకొని తిరిగి వస్తాను. చెప్పాను కదా, నువ్వు వెళ్తే తిరిగి రాకూడదని. వస్తాను. అది మీకు చెప్పడానికి ఏ రైట్స్ లేవు. దేవకి, దేవకి, దేవకి. అమ్మా, ఏమైంది? అలా చంటి పిల్లలా గెంతుతున్నావు? లాటరీలో ₹1,00,00,000 కొట్టేసినట్టు. కోటి ఎంట్రా వెదవా. లాటరీలో 100 కోట్లు కొట్టినా ఇంత ఆనందం ఉండదు. ఇప్పుడు నాకు ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆ ఉత్సాహం ఉరకలేసేలా గెంతావనుకో, ఏ నడుమో పట్టేసిందనుకో, మూలన పడుంటావు. వయసును గుర్తుపెట్టుకో. ఒరే గాడిది కొడక, అంత వయసు ఏమైపోయిందిరా నాకు? ఏదో 14 ఏళ్లకే పెళ్లి చేశారు కాబట్టి అడ్డగాడిదిలాగా నువ్వు ఇలా ఎదిగిపోయావు. లేకపోతే నాకు ఈ పాటికి ఏ కాలేజీకి వెళ్లే కొడుకో కూతురో ఉండేది. ఆహా, ఏం కవర్ చేస్తున్నావే? చా నోర్మి. ఏమైందమ్మా? మన రొట్టె విరిగి నేతిలో పడింది దేవకి. మన పథకం ఫలించింది. నువ్వు చెప్పినట్టే అంతా జరిగింది. ఆ మధు పుట్టింటికి వెళ్లడం గురించి మనం నూరిపోసిన మాటలు వాడి మీద బలంగా పనిచేశాయి. వాడు నిజంగానే నిన్ను పట్టించుకోకుండా పుట్టింటికి బయలుదేరింది అని నువ్వు బాధపడుతున్నావని చెప్పగానే కరెక్ట్గా వాడికి తగలాల్సిన చోట తగిలింది. నీ మీదున్న ప్రేమతోటి ఆ పిల్ల మీద నక్కసు మొత్తం వెళ్ళగక్కేశాడు. ఇద్దరూ మామూలుగా దెబ్బలాడుకోలేదు దేవకి. అసలు దాంతో వాడు అంత గొడవ పడతాడని నేనస్సలు ఊహించలేదు. నువ్వసలు గడప దాటి మీ పుట్టింటికి వెళ్ళావంటే
మళ్ళీ ఈ గడప తొక్కటానికి వీల్లేదన్నట్టు మాట్లాడేశాడు తెలుసా? నిజమా? అవును దేవకి. వాడా మాట అన్న వెంటనే మధు ఊరుకుంటుందా? నన్ను రావద్దని చెప్పడానికి నువ్వెవరు? నాకు హక్కులున్నాయని వాడి అహాన్ని రెచ్చగొట్టింది. అహం దెబ్బ తిన్నవాడు మామూలుగా ఉంటాడా? వాడు దాని మీద మాటలు దాడి చేశాడు. అది కూడా ఏమాత్రం తగ్గకుండా మాటకి మాట సమాధానం చెప్పి వాడి అహాన్ని ఇంకా ఇంకా రెచ్చగొట్టింది. దాంతోటి ఇద్దరు జుట్లు పట్టుకుని కొట్టుకోలేదే తప్ప అంత గొడవ పడ్డారు. అయినా అది ఆగకుండా పుట్టింటికెళ్ళిపోయింది. దీంతో నందుగాడు వాడి మాట వినకుండా వెళ్ళిందన్న కోపంతో ఆవేశంతో ఊగిపోతున్నాడు. అదింకా ఇంటికి తిరిగొచ్చినా వాళ్ళ మధ్య మాటలుండవు, ఓన్లీ కొట్లాటే. భలే శుభవార్త చెప్పావమ్మా. నేను ఏదైతే ఎదురు చూశానో అదే జరిగింది. నేను ముందే చెప్పానుగా, వీళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న స్పర్ధల్ని పెద్దవి చేశామంటే తెగేదాకా వెళ్ళిపోతుందని. ఇద్దరూ అహాలతో కొట్టుకోవడం మొదలు పెడితే అదొక వైపు వీడొక వైపు లాగుతారు. లాగే కొద్దీ వాళ్ళ బంధం బలహీనపడుతుంది. అది ఖచ్చితంగా తెగేదాకా అవుతుంది. దీని తర్వాత కూడా మనం చాలా జాగ్రత్తగా నందుకి ఏమేం చెప్పాలో ఎలా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పి వీళ్ళ మధ్య ఉన్న గొడవల్ని పెద్దవి చేయాలి. నేనున్నాను కదే. అసలే నాకిలాంటి అవకాశం రాక చాలా కాలం అయిందని ఉవ్విళ్ళు ఊరుతున్నాను. ఇక నేను రెచ్చిపోతాగా. అమ్మ మీ దుర్మార్గం పాడుగాను. అసలు మీరు ఆడవేషాలు వేసుకున్న రాక్షసులు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టి ఆ రాక్షస ఆనందం ఏంటే తల్లి కూతుళ్ళిద్దరికీను. మీ ఇద్దరిని చూస్తుంటే ఆవిడ కడుపున పుట్టినందుకు నీ తోడ పుట్టినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. కానీ ఏం చేస్తాం, నాకు వేరే బ్రతుకు తెరువు తెలియదు. బ్రతకటం కోసం మీలాంటి కుళ్ళు మనుషులతో ఐక్యమయ్యి అలా బ్రతికేస్తున్నాను. కాని మీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు నేను పెళ్లి చేసుకుంటే మీరు ఇదే విధంగా నా భార్యకి నాకు మధ్య కూడా చిచ్చుపెట్టి నా కాపురాన్ని కూడా కూల్చేస్తారు. అమ్మో, మీరు చాలా డేంజర్. నీకు మెట్టినింటి మీద గౌరవం లేదు, పుట్టింటి కోసం పరిగెడుతున్నావు. నువ్వు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్ళావంటే మళ్ళీ తిరిగి రాకు. ఈయన సడన్ గా ఇలా తయారయ్యారేంటి? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? సాధారణంగా ఇలా మాట్లాడే మనిషి కాదు. పైగా నాన్నగారంటే ఆయనకి విపరీతమైన గౌరవం. నేను పని మీద పుట్టింటికి వెళ్తున్నానని చెప్తే ఏం పని, ఈ టైంలో ఎందుకు వెళ్లాల్సి వస్తుంది, ఏమైనా ప్రాబ్లమా, నేను తోడు రావాలా అని అడగాల్సిన మనిషి ఇవేమీ అడగకుండా వెళ్ళడానికి వీల్లేదు, వెళ్తే తిరిగి రాకు అన్నాడేంటి? దీని అర్థం ఏంటి? దీని వెనక కొంపతీసే ఆ శకుంతలమ్మ హస్తం ఉందా ఏంటి? నాన్నగారికి క్షమాపణ చెప్పించానన్న కోపంతో మా మధ్య ఇలా చిచ్చు పెడుతుందా? అయినా అయ్యుండొచ్చు. అదే అయ్యుంటుందని ఖచ్చితంగా అనుకోవడానికి లేదు. కానీ ఆయన ప్రవర్తన మాత్రం చాలా హర్టింగ్గా ఉంది.